హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూసారా? సర్ ఆర్థర్ కాటన్ దొరగారి పేరు మీద ఉంది. ఆయన ఎవరో తెలుసా మీకు? చాలామందికి తెలిసే ఉంటుంది ఆ మహానుభావుడు గురించి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆయన ఎవరంటే, ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్ర నగరంలో ధవళేశ్వరం దగ్గర ఉన్న బ్యారేజీ నిర్మాణం చేసిన మహానుభావుడు ఆయనే. ఆయన ఇచ్చిన ప్లాన్తోనే అక్కడ నిర్మాణం జరిగింది. మన తూర్పుగోదావరి జిల్లాలకు మాత్రమే కాకుండా అనేక జిల్లాలకి, అనేక ప్రాంతాలకి ఈ గోదావరి నది పాయలుగా విడిపోయి వెళ్ళి ఆ పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుందంటే కారణం ఆ మహనీయుడే, కాటన్ దొరగారే. ఆయన ప్రతిరోజు గుర్రంపై వెళ్ళి ఎక్కడ ఆనకట్ట కడితే బాగుంటుందని ప్లానింగ్ చేసుకొని దాన్ని బట్టి ఆయన ఫండ్స్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కలెక్ట్ చేయించి మన గోదావరి జిల్లాలకి కాకుండా అనేక ప్రాంతాలకి గొప్ప వరాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆయన. ఆయన నివసించిన ఇల్లు ఇదే. ఆయన కుటుంబంతో సహా ఇంట్లో నివసించారు ఆయన. ఆ మహనీయుని యొక్క గుర్తులు, జ్ఞాపకాలు ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి. ఈ ఇల్లు నేను ప్రత్యక్షంగా చూడగలగడం, ఇలా వీడియో తీయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడుందంటే మన బొమ్మూరు కొండపైన కరెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ కరెంట్ ఆఫీస్ పైన ఇప్పటికీ ఉంది. ఇది గుర్రపుశాల. ఓకే ఫ్రెండ్స్.